జై శ్రీరామ్. రామాయణం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. అలా వర్షాకాలం పూర్తయిపోయింది. కార్తీక మాసం మొదలైంది. అప్పుడు హనుమంతుడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి, సుగ్రీవా, నువ్వు రాముడి అనుగ్రహం చేత రాజ్యాన్ని పొందావు. ఇప్పుడు నువ్వు మిత్రుడికి ప్రత్యుపకారం చెయ్యాలి. 4 విషయాలలో రాజు ఎప్పుడు కూడా అప్రమత్తుడై ఉండాలి. తన కోశాధికారం ఎప్పుడు నిండుగా ఉండాలి. తగినంత సైన్యం ఉండాలి. మిత్రుల యందు పరాకుగా ఉండకూడదు. ప్రభుత్వాన్ని నడిపించడంలో శక్తివంతంగా ఉండాలి. ఈ 4 విషయాలలో రాజు చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలం గడిచిపోయింది. ఇప్పుడు నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళాలి. కానీ నువ్వు వెళ్ళలేదు కనుక రాముడు నీకు జ్ఞాపకం చెయ్యాలి. రాముడు జ్ఞాపకం చేస్తే వేరొకలా ఉంటుంది. అలా జ్ఞాపకం చేయకపోవడం రాముని యొక్క ఔదార్యం. పోనిలే అని రాముడు ఓర్చి వహించి ఉన్నాడు. ఆ ఓర్పు దాటిపోకముందే నీ అంతట నువ్వు వెళ్ళి రామదర్శనం చేయడం మంచిది. నువ్వు వానరాలని దశలకి వెళ్ళి సీతమ్మని అన్వేషించమని ఆదేశించు. ఈ మాట నువ్వు ముందు చెబితే నీ మర్యాద నిలబడుతుంది. రాముడు వచ్చి నా కార్యం ఎందుకు చెయ్యలేదు అని అడిగితే రాముడు నువ్వు ఈ మాట చెప్పినా నీ మర్యాద నిలబడదు. నువ్వు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. రాముడు నీకు 2 ఉపకారములు చేశాడు. నీకు బలమైన శత్రువైన వాళ్ళని సంహరించాడు. అదే సమయంలో నీకు రాజ్యం ఇచ్చాడు. మీరు అగ్నిసాక్షిగా స్నేహం చేసుకున్నప్పుడు ఆయన నీతో, నేను నీకు ఉపకారం చేస్తాను, నువ్వు సీతని అన్వేషించి పెట్టు అన్నాడు. ఆయన నీకు చేసినంత ఉపకారం యథార్థమునకు నీ నుండి ఆయన ఏమీ ఆశించలేదు. అన్ని దిక్కులకు వెళ్ళగలిగిన బలవంతులైన వానరములు నీ దగ్గర ఉన్నారు. వారు వెళ్ళడానికి ఉత్సాహంతో ఉన్నారు. కానీ నీ ఆజ్ఞ లేదు కనుక వారు వెళ్ళలేదు. నువ్వు కామమునందు అతిశయించిన ప్రీతితో ఉన్నావు కనుక వారికి నీ ఆజ్ఞ లేదు. రాముడే దుఃఖపడి కోదండాన్ని పట్టుకుంటే ఇక ఆయనని నిగ్రహించగలిగిన వారు ఎవ్వరూ లేరు. అప్పుడు నీకే కాదు లోకానికి కూడా ప్రమాదమే అన్నాడు. హనుమంతుడి మాటలని అర్థం చేసుకున్న సుగ్రీవుడు వెంటనే నీలుడిని పిలిచి, నువ్వు వెంటనే వెళ్ళి ఈ పృథ్వీ మండలంలో ఎక్కడెక్కడ వానరములు ఉన్నా, లాహంగుములు ఉన్న, బల్లుకములు ఉన్న అన్నింటినీ కూడా సుగ్రీవ ఆజ్ఞ అని వెంటనే చేరమని చెప్పు. ఇవన్నీ కూడా 15 రోజుల లోపల ఇక్కడికి రావాలి. 15 రోజుల తర్వాత ఏ వానరము ఇక్కడికి చేరుతుందో ఆ వానరము పుత్తుగా కత్తిరించబడుతుంది. ఇది సుగ్రీవ ఆజ్ఞగా ప్రకటించు అన్నాడు సుగ్రీవుడు. సుగ్రీవుడు చెప్పిన విధంగా అందరికీ ప్రకటించారు. సుగ్రీవుడు మళ్ళీ అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. కార్తీక మాసం వచ్చిన సుగ్రీవుడి నుండి ఒక్క మాట కూడా రాకపోవడం చేత రాముడు లక్ష్మణుని పిలిచి, పరస్పర వైరం ఉన్న రాజులందరూ కూడా ఒకరిని ఒకరు ధూనుమాడుకోవడానికి సైన్యంతో యుద్ధానికి వెళ్ళిపోయారు. ఆకాశమంతా నిర్మలంగా అయిపోయింది. నీటి ప్రవాహములన్నీ పరిశుద్ధము అయ్యాయి. నేల మీద ఉండే బురద ఇంకిపోయింది. చంద్రుడు విశేషమైన వెన్నెల కురిపిస్తున్నాడు. శరదృతువు వచ్చేసింది. కానీ సుగ్రీవుడికి మాత్రం ఈ కాలం వచ్చినట్టుగా లేదు. ఏ ప్రయత్నాన్ని సుగ్రీవుడు ఈ కాలం వచ్చిన తర్వాత చేయాలో ఆ ప్రయత్నాన్ని చేసిన వాడిగా కనపడడం లేదు. లక్ష్మణ, సుగ్రీవుడు ఎందుకు ఉపకారం చెయ్యడం లేదో
ఈ గుహ దగ్గరికి ఎందుకు రావడం లేదో, నాతో ఎందుకు మాట్లాడడం లేదో తెలుసా? నాకు ప్రియమైన భార్యను రాక్షసుడు ఎత్తుకుపోయాడు. అపారమైన దుఃఖంలో ఉన్నాను. ఉన్న రాజ్యమా పోయింది. అటువంటి దీనుడిని కదా. ఇవాళ నా దగ్గర ఏముంది లక్ష్మణ? గుహలో పడుకొని ఉన్నాను కదా. అందుకని సుగ్రీవుడికి నా మీద కృప లేదయ్యా, నన్ను రక్షిస్తాను అని సుగ్రీవుడు అన్నాడు. ఇవాళ ఆయన ఆ సంగతి మరిచిపోయాడు. నేను ఇప్పుడు అనాథనై, రావణుడేమో నన్ను అవమానించాడు. దీనుడిని ఇంటికి చాలా దూరంగా ఉన్నాను. నేను నా భార్యను పొందాలనే స్థితిలో ఉండి సుగ్రీవుడిని శరణాగతి చేశాను. అయినా సుగ్రీవుడు నాకు ఉపకారం చేయడం లేదు. ఈ కారణం వల్ల సుగ్రీవుడు నన్ను ఇంత చిన్న చూపు చూస్తున్నాడు. నాకు ఏమి చెయ్యాలో తెలుసు. ఆ సుగ్రీవుడు చేసుకున్న ఒడంబడిక మరిచిపోయాడు. సీతని ఎలాగైనా అన్వేషిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కానీ ఇప్పుడు తన భార్యలతో కామ సుఖాన్ని అనుభవిస్తున్నాడు. ఎవడైతే చేసిన ఉపకారాన్ని మరిచిపోయి తిరిగి ప్రత్యుపకారం చెయ్యడో వాడు పురుషాధముడు అని శాస్త్రం చెబుతుంది. ఒక్క మాట నోటి వెంట వస్తే ఆ మాటకి ఎవడు కట్టుబడిపోతాడో వాడిని పురుషోత్తముడు అంటారు. తమ పనులు పూర్తి చేసుకుని తన మిత్రులకి అక్కరకు రాకుండా జీవితాన్ని గడుపుకుంటున్న వాడి యొక్క శరీరం పడిపోయిన తర్వాత కుక్కలు కూడా వాడి శరీరాన్ని తినడానికి ఇష్టపడవు. ఇవాళ సుగ్రీవుడు అటువంటి కృతజ్ఞతాభావంతో ప్రవర్తిస్తున్నాడు. నేను మళ్ళీ కోదండాన్ని పట్టుకొని వేసే బాణముల యొక్క మెరుపులని చూడాలని, నా వింటినారి యొక్క ధ్వనిని వినాలని సుగ్రీవుడు అనుకుంటున్నట్టు ఉన్నాడు. రాముడికి కోపం వచ్చి యుద్ధ భూమిలో నిలబడినాడా? రాముడి స్వరూపం ఎలా ఉంటుందో సుగ్రీవుడు మరిచిపోయినట్లున్నాడు. అందుకని లక్ష్మణ, నువ్వు ఒకసారి కిష్కింధకి వెళ్ళు. మా అన్నగారు కోసం వచ్చి కోదండాన్ని పట్టుకొని బాణములు విడిచి పెడుతున్నప్పుడు ఆయన రూపం చూడాలని అనుకుంటున్నావా సుగ్రీవ అని అడుగు. అలాగే నేను చెప్పానని ఈ మాట కూడా చెప్పు. వాలి ఏ దారిలో వెళ్ళిపోయాడో ఆ దారి ఇంకా మూసేయలేదని చెప్పు. చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉండమని చెప్పు. లేకపోతే నీ అన్న వెళ్ళిన దారిలో నిన్ను పంపడానికి మా అన్నయ్య సిద్ధపడుతున్నాడు అని చెప్పు. ఆనాడు ధర్మం తప్పిన వాళ్ళని ఒక్కడిని ఒక బాణంతో చంపాను. ఈనాడు సుగ్రీవుడు ధర్మం తప్పినందుకు ఒక బాణంతో సపరివారంగా అందరినీ చంపేస్తానని చెప్పు అని రాముడు అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు, ఎందుకన్నయ్యా అన్ని మాటలు? వాడు రాజ్యం పరిపాలించడానికి అనర్హుడు. నీ వలన ఉపకారం చేయించుకొని రాజ్యం పొందాడు. ఇప్పుడే వెళ్ళి సుగ్రీవుడిని చంపేస్తాను అన్నయ్య. ఇంక నేను నా కోపాన్ని ఆపుకోలేను. నీ దాకా ఎందుకు, నేనే సుగ్రీవుడిని చంపేస్తాను. సుగ్రీవుడిని చంపేసి అంగదుడికి పట్టాభిషేకం చేస్తాను. ఆ అంగదుడు వెంటనే సైన్యాన్ని పంపించి సీతమ్మని అన్వేషిస్తాడు. సుగ్రీవుడి యొక్క తప్పిదం తలుచుకుంటుంటే, నీ బాధ తలుచుకుంటుంటే నాకు ఇంకా ఇంకా కోపం వస్తుంది. అందుకని నేను ఇప్పుడే బయలుదేరిపోతాను అన్నాడు లక్ష్మణుడు. ఒకవేళ లక్ష్మణుడు నిజంగానే సుగ్రీవుడిని చంపేస్తాడేమో అని రాముడు శాంతించి లక్ష్మణుడితో, లక్ష్మణ, మనం ఇంతకు ముందు సుగ్రీవుడితో చేసుకున్న స్నేహం జ్ఞాపకం పెట్టుకోరా. ఆ స్నేహాన్ని జ్ఞాపకం పెట్టుకునే సుగ్రీవుడు ఎక్కడ దారి తప్పాడో ఆ తప్పిన దారి నుండి మంచి దారిలోకి మళ్లించు. అంతేకాని చంపేస్తాను అని అమంగళకరమైన మాటలు మాట్లాడకు నాన్న అని చెప్పాడు. రాముడు అన్ని మాటలు చెప్పినా కానీ లక్ష్మణుడి మనసులో కోపం తగ్గలేదు. ఇవాళ మా అన్నయ్యకి సుగ్రీవుడు ఇంత కోపం తెప్పించాడు అనుకొని ఆగ్రహంతో కిష్కింధా నగరం వైపు అడ్డదారి గుండా బయలుదేరాడు.
లక్ష్మణుడు వెళుతున్న దారిలో ఒక చెట్టు యొక్క కొమ్మ దారికి అడ్డంగా ఉంది. రాముడు అన్ని మాటలు చెప్పినా కానీ లక్ష్మణుడి మనసులో కోపం తగ్గలేదు. ఇవాళ మా అన్నయ్యకి సుగ్రీవుడు ఇంత కోపం తెప్పించాడు అనుకొని ఆగ్రహంతో కిష్కింధ నగరం వైపు అడ్డదారి గుండా బయలుదేరాడు. లక్ష్మణుడు వెళుతున్న దారిలో ఒక చెట్టు యొక్క కొమ్మ దారికి అడ్డంగా ఉంది. నేను వెళుతున్న దారికి అడ్డంగా వస్తావా అని ఆ చెట్టుని పెకలించి అవతల పడేశాడు. అలా ఆయన దారిలో అడ్డు వచ్చిన వృక్షాలని రాళ్ళని పెకలిస్తూ ముక్కలు చేస్తూ ముందుకి వెళ్ళాడు. అలా ఆయన కిష్కింధ నగరానికి చేరుకున్నాడు. అలా వేగంగా వస్తున్న లక్ష్మణుడిని చూసి కొంతమంది వానరములు చెల్లాచెదరులై పారిపోయారు. లక్ష్మణుడు యుద్ధానికి వస్తున్నాడని తలచి కొంతమంది మహానాదం చేశారు. ఆ సమయానికి సుగ్రీవుడు అంతఃపురంలో తారతో రూమతో వానరకాంతలతో విశేషమైన మధుపానం చేసి హారములన్నీ చెదిరిపోయి కామభోగమునందు రమిస్తూ ఉన్నాడు. అప్పుడు లక్ష్మణుడు అక్కడే బయట ఉన్న అంగదుడితో, నువ్వు లోపలికి వెళ్ళి నీ పినతండ్రి అయిన సుగ్రీవుడితో ఒక మాట చెప్పు. రాముడు శోకంతో ఉన్నాడు. రాముడి మాటలు చెప్పడం కోసం ఆయన తమ్ముడైన లక్ష్మణుడు వచ్చి ద్వారం వద్ద ఎదురు చూస్తున్నాడు. ఆయన నీతో మాట్లాడాలని అనుకుంటున్నాడు. ఈ మాటలని లోపలికి వెళ్ళి నీ పినతండ్రితో చెప్పి ఆయన ఏమనుకుంటున్నాడో వచ్చి నాతో చెప్పు అన్నాడు. అప్పుడు అంగదుడితో పాటు ప్లక్షుడు, ప్రభావుడు అనే ఇద్దరు మంత్రులు కూడా వెళ్ళారు. అంగదుడు లోపలికి వెళ్ళి సుగ్రీవుడికి తారకి రుమకి పాదాభివందనం చేసి లక్ష్మణుడు చెప్పిన మాటలని సుగ్రీవుడికి చెప్పాడు. బాగా మత్తులో ఉండడం వలన అంగదుడు చెప్పిన మాటలు సుగ్రీవుడికి మనస్సులోకి వెళ్ళలేదు. కానీ అప్పటికే లక్ష్మణుడిని చూసి భయభ్రాంతులకి గురైన మిగిలిన వానరములు ఒక పెద్ద నాదం చేశాయి. ఆ నాదానికి సుగ్రీవుడు ఉలిక్కిపడి అక్కడే ఉన్న మంత్రులని పిలిచి ఆ వానరాలు ఎందుకు అలా అరుస్తున్నారు అని అడిగారు. అప్పుడు వారు కూడా లక్ష్మణుడు చెప్పిన మాటలని చెప్పారు. ఆ మాటలు విన్న సుగ్రీవుడు, నేను రాముని పట్ల ఎటువంటి అపచారము చేయలేదు. బహుశా రాముడితో నా స్నేహాన్ని చెడగొట్టడానికి నేనంటే గిట్టని వారు రామలక్ష్మణులకి చాడీలు చెప్పి ఉంటారు. నా గురించి ఎవరో అలా చెబితే రామలక్ష్మణులు నమ్మకూడదే. వాళ్ళకి ఇంత ఆగ్రహం ఎందుకు వచ్చింది? స్నేహం చేయడం తేలిక, స్నేహాన్ని నిలుపుకోవడం చాలా కష్టం. రాముడు నాకు చేసిన మేలుని నేను ఎప్పుడూ మరువను. రాముడికి సహాయం చేయకపోవడం నా తప్పే అన్నాడు. అప్పుడు హనుమంతుడు అన్నాడు, సుగ్రీవా, నీకు ఇంకా బోధపడలేదు. నీ యందు రాముడికి ఉన్నది ప్రతీకారేచ్ఛ కోపం కాదు. ఆయనకి నీ యందున్నది ప్రేమతో కూడిన కోపం. నువ్వు నీ భార్యలతో ఉన్నావు, రాజ్యాన్ని పొందావు, ఒకవేళ దాటిపోయిన సుఖాలు అనుభవిస్తున్నావు. కానీ రాముడికి భార్య లేదు, రాజ్యం లేదు. నీకు ఉపకారం చేశాడు, నీకు సమయం ఇచ్చాడు, నగరానికి కూడా రాకుండా బయట ఒక గుహలో పడుకుంటున్నాడు. ఇంతకాలం ఎదురు చూశాడు, కానీ నీ నుండి సహకారం లభించకపోవడం వలన బాధపడ్డాడు. కాబట్టి ఆ బాధలో నుండి వచ్చే మాట నువ్వు వినడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ నువ్వు వినడానికి కష్టంగా ఉందని కాదు, వినవలసింది అవతలివాడి కష్టం ఎందుకంటే ఆ మాట వచ్చిందో నువ్వు గమనించాలి. నువ్వు బాగా తప్పతాగి ఉన్నావు కాబట్టి రాముడు నన్ను ఇంత మాట అంటాడా అని వినవద్దు. ఇప్పుడు లక్ష్మణుడు కోపంగా మాట్లాడితే అంజలి ఘటించి
విను, తప్పు కోపగించుకోకు. అంజలి ఘటించి విను, తప్ప కోపగించుకోకు అన్నాడు. బయట లక్ష్మణుడు నిలబడి ఉండగా లోపలి నుండి స్త్రీల ఆభరణముల, కంకణముల, వడ్డానముల శబ్దములు వినబడ్డాయి. అప్పుడు లక్ష్మణుడు సిగ్గుపడి లోపలికి వెళ్ళలేదు. కానీ లోపల నుండి వస్తున్న కోపాన్ని ఆపుకోలేక ఒక్కసారి తన వింటినారి యొక్క రంఖారధ్వని చేశాడు. పిడుగు పడినట్టు వచ్చిన ఆ శబ్దానికి లోపల భార్యలతో పడుకొని ఉన్న సుగ్రీవుడు ఒక్కసారి ఎగిరి గంతేసి ఓ ఆసనంలో కూర్చున్నాడు. ఆ సమయంలో సుగ్రీవుడు ఒంటి మీద ఉన్న ఆభరణాలు అటూ ఇటూ తొలగిపోయాయి. ఒక కోతి తన పిల్లని పట్టుకున్నట్టు సుగ్రీవుడు రుమని తన ఒళ్ళో పెట్టుకొని ఆ ఆసనంలో కూర్చున్నాడు. పైకి నిలబడలేక అటు ఇటు తిరుగుతున్న సుగ్రీవుడికి వెంటనే వాలి చెప్పిన మాట గుర్తుకు వచ్చి తారని పిలిచాడు. అప్పుడు సుగ్రీవుడు తారతో, తారా, ఇప్పుడు లక్ష్మణుడితో మాట్లాడగలిగిన దానివి నువ్వు ఒక్కదానివే. ఎలాగోలా నువ్వే బయటికి వెళ్ళి లక్ష్మణుడితో మాట్లాడు. లక్ష్మణుడు ఎప్పుడు ధర్మం తప్పడు. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే బయటకు వెళ్ళు. ఆ సమయంలో తార కూడా మద్యం సేవించి తూలుతూ ఉంది. ఆమె ఒంటి మీద గుడ్డ సరిగ్గా లేదు, ఆభరణాలు సరిగ్గా లేవు. నిన్ను అలా చూడగానే అంత కోపంతో ఉన్న లక్ష్మణుడు కూడా తల దించుకుంటాడు. ఎందుకంటే స్త్రీలతో అమర్యాదగా మాట్లాడడం కానీ, స్త్రీతో గట్టిగా మాట్లాడడం కానీ, స్త్రీ జోలికి వెళ్ళడం కానీ ఇక్ష్వాకు వంశీయులు చెయ్యరు. నువ్వు నీ మాటలతో లక్ష్మణుడిని ప్రసన్నుడిని చెయ్యి. అప్పుడు నేను మెల్లగా బయటికి వస్తాను అన్నాడు. సుగ్రీవుడి చేత అనుభవించిన సుఖం వలన, తాగిన మద్యం వలన తార కనుగుడ్లు ఎర్రగా అయి తిరుగు పడుతున్నాయి. ఒకచోట స్థిరంగా నిలబడలేక అటు ఇటు తూలిపోతుంది. ఆమె వేసుకున్న వడ్డానం కిందకి జారిపోయింది. పైకి కనబడకూడని హారాలు పైకి కనబడుతూ జారిపోయి ఉన్నాయి. ఒంటి మీద బట్ట కూడా జారిపోయింది. లక్ష్మణుడి కోపం తగ్గించడానికి అలా ఉన్న తార బయటికి వచ్చి లక్ష్మణుడికి కనబడింది. ఎప్పుడైతే తన దగ్గరికి ఆ సుగ్రీవుడి భార్య అటువంటి స్వరూపంతో వచ్చిందో, 14 సంవత్సరముల నుండి భార్యకు దూరంగా ఉన్న లక్ష్మణుడు, యవ్వనంలో ఉన్న లక్ష్మణుడు, కోపంతో ఉన్న లక్ష్మణుడు ఏ భావము లేనివాడిగా నిలబడ్డాడు. అప్పటి వరకు కోపంతో బుసలు కొడుతూ ఉన్న లక్ష్మణుడు ఆమెను చూడగానే భూమి వంక చూస్తూ ఆమెతో మాట్లాడవలసి వస్తుందేమో అని వెంటనే తన కోపాన్ని విడిచిపెట్టేశాడు. అప్పుడు తార, లక్ష్మణ, ఎందుకయ్యా అంత కోపంగా ఉన్నావు? నీకు ఇంత కోపం తెప్పించడానికి సాహసించిన వారు ఎవరు? ఎండిపోయిన చెట్లతో కూడిన వనాన్ని దావాగ్ని దహించేస్తుంటే దానికి ఎదురు వెళ్ళగల మనగాడు ఎవడయ్యా అని పలికింది. అప్పుడు లక్ష్మణుడు, నీ భర్త యొక్క ప్రవర్తన, ఆయన భార్య అయిన నీకు తెలియడం లేదా? నీ భర్త ధర్మాన్ని పక్కన పెట్టేసి కేవలం కామమునందే కాలాన్ని గడుపుతున్నాడు. మనకి ధర్మం, అర్థం, కామ, మోక్షాలు అని 14 గురుపార్థాలు ఉంటాయి. ధర్మబద్ధమైన అర్థము కష్టపడి సంపాదించినది. ధర్మబద్ధమైన కామం కేవలం తన భార్య అందే కామసుఖాన్ని అనుభవించడం.
అనుభవించడం వలన మోక్షం వైపు అడుగులు వేస్తాం ధర్మాన్ని పక్కన పెట్టి మనం ఎంత డబ్బు సంపాదించినా ఎన్ని సుఖాలు అనుభవించినా ప్రమాదమే వస్తుంది. మిత్రుడికి ఇచ్చిన మాట తప్పాడు. 4 నెలల సహాయం గడిచిపోయింది. రాజన్నవాడు అనుభవించాల్సింది కేవలం కామము ఒక్కటే కాదు. రాజు మొట్టమొదట మంత్రి పరిషత్తుతో కూడి సమాలోచన చేసి రాజ్యకార్య నిర్వహణ చేయాలి. ఇవన్నీ నీ భర్త చేస్తున్నాడా? వర్షాకాలం అంటే ఎతకడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ 4 నెలలు సుఖములను అనుభవించి 4 నెలల తర్వాత స్నేహితుడికి ఇచ్చిన మాట ప్రకారం సహాయం చేయమంటే ఇచ్చిన సమయం గడిచిపోయినా ఇంకా కామసుఖాలని అనుభవిస్తూ ఉన్న సుగ్రీవుడిది దోషం కాదా? ఇవాళ నీ భర్త నిరంతర మద్యపానం చేస్తుండడం వలన ఆయన బుద్ధియందు వైక్లవ్యం ఏర్పడింది. అందుచేత ఆ మద్యపానమునందు రమిస్తున్న సుగ్రీవుడు పురుషార్థములయందు చెడిపోయాడు అన్నాడు. అప్పుడు తార, నాయనా, ఇది కోపగించవలసిన కాలం కాదయ్యా. ఎవరో బయటివారు చెడిపోతే నువ్వు కోపంతో గట్టిగా కేకలు వేయచ్చు, నిగ్రహించచ్చు, చంపనవచ్చు. కానీ ఇవాళ నీ అన్నతో సమానమైన సుగ్రీవుడు కామానికి బానిస అయ్యాడు. అటువంటి సుగ్రీవుడి మీద నీకు ఇంత కోపం తగదయ్యా. సుగ్రీవుడిది దోషము అని నువ్వు చెప్పినది పరమ యథార్థము. నువ్వు గుణములు ఉన్నవాడివి కనుక సుగ్రీవుడిని క్షమించవయ్యా. లక్ష్మణ, నువ్వు చాలా గుణములు ఉన్నవాడివి, అందుకే నీకు ఇంత శాస్త్ర మర్యాద తెలుసు. నా భర్త చాలా అల్పమైన గుణములు ఉన్నవాడు, అందుకని కామమునకు లొంగిపోయాడు. మరి నువ్వు కోపమునకు లొంగిపోతున్నావేమయ్యా? లక్ష్మణ, నువ్వు ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి అరుస్తున్నావు, కానీ రాముడు బాణం వేస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుందో నాకు తెలుసు. సుగ్రీవుడు ఎంత విలువైన కాలాన్ని చేజార్చుకున్నాడో నాకు తెలుసు. దాని వలన రాముడు ఎంత బాధ పడుతున్నాడో నాకు తెలుసు. ఈ 3 తప్పులు జరిగాయి కనుక మీకు ఉపకారం ఎలా చేయాలో కూడా నాకు తెలుసు. మన్మధుడి బాణాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఆ బాణాల దెబ్బకి కామానికి ఎంత తొందరగా పడిపోతారో నాకు తెలుసు. ఏ కాముని బాణాల దెబ్బకి సుగ్రీవుడు ఇలా ఉన్నాడో నాకు తెలుసు. ఆ సుగ్రీవుడు ఎవరి పొందుయందు సంతోషంగా ఉన్నాడో నాకు తెలుసు. శత్రువులని చంపే ఓ లక్ష్మణ, ఇవాళ సుగ్రీవుడు తన ఇంద్రియాలకి లొంగిపోయాడు. అంతేకాని ఆయనకి రాముడి మీద ఎటువంటి ద్వేషభావము లేదు. అందుకని నువ్వు ఆయనని క్షమించి తీరాలి. ఏమయ్యా లక్ష్మణ, నేను కొత్తగా చెప్పాలా? నీకు తెలీదా? సంసారాన్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి తపస్సు చేసుకునే మహర్షులు ఇంద్రుడు పంపిన అప్సరసలని చూసి కామానికి లొంగి తమ తపస్సులను భ్రష్టు పట్టించుకున్నవారు చాలామంది ఉన్నారు. అంత గొప్ప మహర్షులే కామానికి లొంగిపోయినప్పుడు చేపల బుద్ధి కలిగిన వానరుడు కామంతో చేయవలసిన పనిని కొన్ని రోజులు మరిచిపోవడం పెద్ద విషయమా? సుగ్రీవుడు ఇంతగా కామానికి లొంగిపోయినప్పటికీ కూడా మీకు ఇచ్చిన మాటని నెరవేర్చడానికి ఎప్పుడో ప్రయత్నాలు ప్రారంభించాడు. లక్ష్మణ, ఇక్కడే నిలబడి ఉన్నావు, నువ్వు అంతఃపురంలోనికి రాకూడదా?
నువ్వేమన్నా పరాయివాడివా? సుగ్రీవుడు పడుకున్న మందిరంలోకి వస్తే అంతఃపుర కాంతలు కనిపిస్తారని సందేహిస్తున్నావా? మిత్రుడైన వాడు, అన్యభావన లేకుండా మిత్రుడితో మాట్లాడేవాడు, చారిత్రం ఉన్నవాడు, నడువడి ఉన్నవాడు అంతఃపురంలోకి రావచ్చయ్యా, ఏమీ దోషం లేదు, లోపలికి రా అని పిలిచింది. బంగారు కన్నుతో మెరిసిపోతున్న సుగ్రీవుడు తన తొడ మీద రుమని కూర్చోబెట్టుకొని గట్టిగా కౌగిలించుకొని ఉన్నాడు. తెర తీసుకొని లక్ష్మణుడు లోపలికి రాగానే సుగ్రీవుడికి తన దోషం జ్ఞాపకం వచ్చి గబుక్కున ఎగిరి లక్ష్మణుడి దగ్గర వాలి శిరస్సు వంచి అంజలి ఘటించాడు. కానీ సుగ్రీవుడిని చూడగానే లక్ష్మణుడికి కోపం వచ్చి, సుగ్రీవా, రాజన్నవాడు ఉత్తమమైన అభిజనంతో కూడి ఉండాలి, జాలి కలిగిన వాడై ఉండాలి, ఇంద్రియములను గెలిచిన వాడై ఉండాలి, చేసిన ఉపకారాన్ని మర్చిపోని వాడై ఉండాలి, మాట తప్పని వాడై ఉండాలి. అటువంటి వాడిని ఈ లోకం రాజని గౌరవిస్తుంది. మిత్రుడి దగ్గర సహాయం పొంది ఆ మిత్రుడికి తిరిగి ఉపకారం చెయ్యని వాడిని ఈ లోకం క్రూరుడు అని పిలుస్తుంది. ఏనాడైనా గుర్రం విషయంలో అసత్యం చెబితే, అంటే ఎవరికన్నా గుర్రం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఉండడం, 100 గుర్రాలని చంపిన పాపం వస్తుంది. ఆవు విషయంలో అసత్యం చెబితే 1000 ఆవుల్ని చంపిన పాపం వస్తుంది. అలాగే ఉపకారం చేస్తానని చెప్పి ఆ మాటకి కట్టుబడనివాడు తన బంధువులందరినీ చంపి వారిని తినేసి తనని తాను చంపుకున్నవాడితో సమానుడవుతాడయ్యా సుగ్రీవా. ఒకరి దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీరు నాకు ఉపకారం చెయ్యండి, నేను మీకు ప్రత్యుపకారం చేస్తాను అని మాట పుచ్చుకొని వారి దగ్గర నుండి ఉపకారం పొందేసి దాని ఫలితాన్ని అనుభవిస్తూ తాను ఇచ్చిన మాట మరచిపోయినప్పుడు బ్రహ్మహత్య చేసిన వాడికి, మద్యపానం చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి ఒక వ్రతం చేస్తాను అని చెయ్యడం మానేసిన వాడికి ప్రాయశ్చిత్తం ఉండొచ్చు, కానీ కృతజ్ఞుడికి ప్రాయశ్చిత్తం లేదు. నువ్వు రాముడికి ఉపకార్యం చేస్తానని ఒప్పుకున్నావు, కానీ ప్రత్యుపకారం చెయ్యలేదు. నీ ప్రవర్తన చూసి మా అన్నయ్య నిన్ను మంచివాడు అనుకున్నాడు, కానీ నువ్వు కప్పల అరుస్తున్న పామువని మా అన్నయ్య కనిపెట్టలేకపోయాడయ్యా. నువ్వు మా అన్నయ్యకి చేసిన దోషానికి నిన్ను ఇప్పుడే చంపేస్తాను. నీ మాట మీద నువ్వు నిలబడు, లేకపోతే వాలి వెళ్ళిన దారిలో వెళ్ళిపోవలసి ఉంటుంది అని లక్ష్మణుడు అన్నాడు. లక్ష్మణుడు మాట్లాడుతున్నంతసేపు నక్షత్రముల మధ్యలో ఉన్న చంద్రుడిలా సుగ్రీవుడు తన భార్యల మధ్యలో చేతులు కట్టుకొని నిలబడిపోయా ఉన్నాడు. అప్పుడు తార, లక్ష్మణ, నీ నోటి వెంట సుగ్రీవుడి గురించి ఇటువంటి మాటలు రాకూడదు. సుగ్రీవుడు కుటిలుడు కాదు, అసత్యవాది కాదు, ఇంద్రియ నిగ్రహం లేనివాడు కాదు, శరుడు కాదు. రాముడు చేసిన ఉపకారాన్ని సుగ్రీవుడు ఎన్నడూ మరచిపోలేదు. రాముడు చేసిన ఉపకారం వలనే సుగ్రీవుడు ఈనాడు ఇంత గొప్ప రాజ్యాన్ని, ఐశ్వర్యాన్ని, రమని నన్ను పొందగలిగాడు. చాలా కాలం సుఖాలకి దూరంగా ఉండడం వలన సుగ్రీవుడు ఈనాడు సమయాన్ని మరచిపోయాడు.
ఏమయ్యా, నా భర్త నా భర్తేనా అలా మరచిపోయినవాడు? విశ్వామిత్రుడు అంతటి వాడు కూడా కామానికి లొంగి సమయాన్ని మరిచిపోయాడు కదా. ఏ రుమయందు, ఏ రాజ్యమునందు నాయందు ఆనందముతో సుగ్రీవుడు ఈనాడు సమయాన్ని మరచిపోయాడో, అదే సుగ్రీవుడు రామకార్యం కోసం అవసరమైతే నన్ను రుమని రాజ్యాన్ని వదిలేస్తాడు. రావణుడు యుద్ధంలో నిహతుడవుతాడు. చంద్రుడితో రోహిణి కలిసినట్టు కొద్ది కాలంలోనే సీతమ్మ రాముడితో కలవడం సుగ్రీవుడు చూస్తాడు. నాయనా, లంకలో 100,000 కోట్ల రాక్షసులు 1 ట్రిలియన్ మరియు 36,000 సంఖ్యలో, ఒక్కొక్క సంఖ్యలో 100 మంది సైనికులు బలగాలు ఉన్నాయి. వాలి బతికి ఉన్నప్పుడు ఈ విషయాలని నాకు చెప్పాడు. కానీ నాకు పూర్తిగా తెలియదు. అంతమంది రాక్షసులని మట్టు పెట్టడానికి మనకి కూడా కొన్ని కోట్ల వానర సైన్యం అవసరముంది. అందుకని సుగ్రీవుడు వానర సైన్యం కోసం కబురు పెట్టాడు. నువ్వు వచ్చాక బాణప్రయోగం చేస్తాను అంటుంటే ఆనాడు రాముడి బాణానికి వాలి పడిపోయిన సంఘటన గుర్తుకు వచ్చి ఇక్కడున్నటువంటి స్త్రీలందరూ భయపడుతున్నారు. నువ్వు ఇలా ప్రవర్తించకూడదు. నీ కోపాన్ని విడిచిపెట్టు అని పలికింది. అప్పుడు లక్ష్మణుడు, అమ్మా, నువ్వు చెప్పిన మాట యథార్థమే. నేను అంగీకరిస్తున్నాను. ఇక నేను కోపంగా మాట్లాడను. నేను ప్రసన్నుడను అయ్యాను అన్నాడు. లక్ష్మణుడి మాటలు విన్న సుగ్రీవుడు ఆనందంతో తన మెడలో ఉన్న పుష్పహారాలని పీకేసి, లక్ష్మణ, నేను రాజ్యాన్ని, భార్యను పోగొట్టుకున్నాను. మళ్ళీ రాముడి అనుగ్రహంతో వాటిని పొందాను. కేవలం తన చూపు చేత, బాణ ప్రయోగం చేత రాముడు లంకని కాల్చేయగలడు. అటువంటి రాముడికి సహాయం చేయుటకు నేను ఎంతటి వాడిని? నా రాముడే కదా అని ప్రేమ చేత కాలాన్ని మరిచిపోయానో, లేకపోతే వానర సైన్యానికి కబురు పంపించాను కదా అన్న విశ్వాసంతో మరిచిపోయానో? నేను కాలాన్ని మరిచిపోయిన మాట యథార్థమే లక్ష్మణ. ప్రపంచంలో పొరపాటు చెయ్యనివాడు అంటూ ఉండడు కదా. అందుకని నన్ను క్షమించు అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు, నువ్వు మా అన్నయ్యకి నాదుడిగా ఉన్నావు. నీ వంటి వాడి నీడలో ఉన్న రాముడి పని జరిగి తీరుతుంది. అపార్థమైన శక్తి ఉండి కూడా తిరగబడకుండా తప్పు జరిగితే ఇలా చేతులు కట్టుకొని క్షమించమని అడగగలిగే ధార్మికమైన బుద్ధి మా అన్న రాముడి దగ్గర ఉంది. సుగ్రీవ, నీ దగ్గర ఉంది. ఆ ప్రప్రవణ పర్వత గుహలో బాధపడుతున్న నీ స్నేహితుడిని ఓదార్చు. మా అన్నయ్య బాధపడుతున్నాడన్న బాధతో కోపానికి లొంగి నిన్ను అనకూడని మాటలు ఏమైనా నేను అని ఉంటే సుగ్రీవ, నన్ను క్షమించు అన్నాడు లక్ష్మణుడు. తరువాత సుగ్రీవుడు హనుమంతుడిని పిలిచి, ఈ భూమండలంలో ఎక్కడెక్కడ ఉన్న వానరాలు ఇక్కడికి రావాలని చెప్పాను. వాళ్ళని కేవలం 10 రోజులలో రమ్మని చెప్పండి. మలయ, హిమాలయ, మహేంద్ర వింధ్య మొదలైన పర్వతాల మీద ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చేయాలి. కాటుక రంగులో ఉన్నవారు, బంగారు రంగులో ఉన్నవారు, 1000 ఏనుగుల బలం కలిగినవారు, 10 ఏనుగుల బలం కలిగినవారు, నీటి మీద నడిచేవారు, నీళ్లలో ఉండేవారు, పర్వతాల మీద ఉండేవారు, చెట్ల మీద ఉండేవారు మొదలైన వానరాలన్నింటికీ కబురు చెయ్యండి అని చెప్పాడు.
సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారం మంత్రులు మొదలైన వారు వానరాలని తీసుకు రావడానికి వెళ్ళారు. అలా వెళ్ళిన వారు అన్ని ప్రాంతాలలోని వానరాలని కూడగట్టుకొని కిష్కింధకి పయనమయ్యారు. తరువాత సుగ్రీవుడు పల్లకిలో తనతో పాటు లక్ష్మణుడిని ఎక్కించుకొని ప్రస్రవణ పర్వతానికి చేరుకున్నాడు. ఇంతకాలానికి ప్రభువు బయటికి వచ్చాడని అక్కడున్న వానరాలు కూడా బయటికి వచ్చాయి. అప్పుడు ఆయన రాముడి దగ్గరికి వెళ్ళి తన శిరస్సు రాముడి పాదాలకి తగిలేటట్టు పాదాభివందనం చేశాడు. అప్పుడు రాముడు సుగ్రీవుడిని కౌగిలించుకొని ధర్మము, అర్థము, కామము వీటి కోసం కాలాన్ని విడదీసుకోవడంలోనే ఎవరిదైనా ప్రాజ్ఞత ఉందయ్యా. కేవలం కామమునందే జీవితాన్ని నిక్షిప్తం చేసుకున్నవాడు చెట్టు చివరి కొమ్మ మీద నిద్రపోతున్నవాడితో సమానం అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు, రామా, నువ్వు ఇచ్చినదే ఈ రాజ్యం, ఈ భార్య, కానీ నేను కృతజ్ఞుడను కానయ్యా. కొన్ని కోట్ల వానరాలు, పల్లుకాలు మొదలైనవి వచ్చేస్తున్నాయి. వీటన్నిటితో ఏ కార్యం చేయాలో నన్ను శాసించు అన్నాడు. రాముడన్నాడు, నీ వంటి మిత్రుడు దొరకడం నా అదృష్టం సుగ్రీవా. సీత ఈ భూమండలం మీద ఎక్కడ ఉంది? ప్రాణములతో ఉన్నదా? ప్రాణములు తీయబడినదా? అసలు ఏ పరిస్థితిలో ఉన్నదో అన్న జాడ ముందు కనిపెట్టాలి. అందుకోసం వానరాలని అన్ని దిక్కులకి పంపించి అన్వేషణ జరిగేటట్టు చూడు అన్నాడు. ఇంతలో అక్కడికి కోట్ల వానరములు వచ్చాయి అని, అవి రావడం వలన ఆ ప్రాంతమంతా దుమ్ము ధూళితో నిండిపోయింది. అంతా గోలగోలగా ఉంది. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. కొంతమంది నమస్కారాలు చేస్తున్నారు. కొంతమంది చెట్ల మీద ఉన్నారు. కొంతమంది నీళ్ళల్లో ఉన్నారు. కొంతమంది పర్వతాల మీద ఉన్నారు. అప్పుడు వానర రాజైన సుగ్రీవుడు అందరినీ సరిగ్గా నిలబడమన్నాడు. అప్పుడు ఆ వానరాలు తమని ఎవరెవరు తీసుకొచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాయి. ఎవరు ఎంతమందిని తెచ్చారో నాకు చెప్పండి అని సుగ్రీవుడు ఆదేశించాడు. అప్పుడు వారు అన్నారు, సూర్యాస్తమయ పర్వతం నుండి 10 కోట్ల వానరాలు వచ్చాయి. శతబలి అనే వానరుడు 10,000 కోట్ల వానరములతో వచ్చాడు. సుసేనుడు లెక్క పెట్టలేనన్ని వానరాలతో వచ్చాడు. రుమతండ్రి కొన్ని వేల కోట్ల వానరాలతో వచ్చాడు. హనుమంతుడి తండ్రి అయిన కేసరి కొన్ని వేల కోట్ల వానరములతో వచ్చాడు. గహవాక్షుడు 1000 కోట్ల కొండముచ్చులతో వచ్చాడు. భూముడు 2000 కోట్ల భల్లుకములతో వచ్చాడు. వననుడు 3 కోట్ల వానరాలతో వచ్చాడు. నీలుడు 10 కోట్ల నల్లటి దేహం కలిగిన వానరాలతో వచ్చాడు. గవయుడు 5 కోట్ల వానరాలతో వచ్చాడు. హరిముఖుడు 1000 కోట్ల వానరాలతో వచ్చాడు. మహింద్రద్విధులు అశ్వని దేవతల్ల 10 కోట్ల వానరాలు తెచ్చారు. అజుడు 3 కోట్ల వానరాలని తెచ్చాడు. జాంబవంతుడు 10 కోట్ల వల్లుకాలని తెచ్చాడు. కుమరుడు 100 కోట్ల వానరాలని తెచ్చాడు. గంధామాధుడు 10,000 కోట్ల వానరములు వచ్చాడు. ఆయన వెనకాల 1,00,000 కోట్ల వానరాలు వస్తున్నాయి. అంగదుడు
1000 పద్మవానరాలని 100 శంఖువానరాలని తీసుకొచ్చాడు. నారుడు 5 కోట్ల వానరాలని తీసుకొచ్చాడు. ఇంద్రజానుడు 11 కోట్ల వానరాలని తెచ్చాడు. రంభుడు 1000 ఆయుధ వానరాలని తెచ్చాడు. హనుమంతుడు 2 కోట్ల వానరాలని తెచ్చాడు. హనుమంతుడు కైలాస శిఖరాల ఎత్తుగా ఉన్న 1000 కోట్ల వానరాలని తెచ్చాడు. నలుడు 100 కోట్లు, 1000 మంది 100 మంది వానరాలతో వచ్చాడు. ధర్మకుడు 10 కోట్ల వానరాలతో వచ్చాడు. 10 కోట్లయితే ఒక ఆయుధం, 1,00,000 కోట్లయితే ఒక శంఖువు, 1000 శంఖువులైతే ఒక అద్భుతం, 10 అద్భుతములు అయితే ఒక మధ్యం, 10 మధ్యములైతే ఒక అంత్యం, 20 అంత్యములైతే ఒక సముద్రం, 30 సముద్రములైతే ఒక పరార్థం. అలాంటి పరార్థాలు కొన్ని వేలు ఉన్నాయి ఇక్కడ అని అన్నారు.